హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ క్యాంగ్ ద కాన్క్వేర్ పవర్స్. స్టోరీ అప్కమింగ్ మూవీస్లో తన ఫ్యూచర్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఫేజ్ 5 అండ్ 6కి మెయిన్ విలన్ క్యాంగ్ అని. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, క్యాంగ్ అసలు పేరు నాథనియల్ రిచర్డ్స్. ఎక్కడో విన్నట్టుంది కదా. నాథనియల్ రిచర్డ్స్ రీడ్ రిచర్డ్స్ సన్. క్యాంగ్ ఫస్ట్ అపియరెన్స్ ఇచ్చింది ఫ్యాంటాస్టిక్ ఫోర్ 1963 కామిక్లో. ఆ తర్వాత అవెంజర్స్ 1964 కామిక్స్లో కూడా అపియరెన్స్ ఇచ్చాడు. క్యాంగ్ ఒక హ్యూమన్ స్పీషియస్. క్యాంగ్ 1611 యూనివర్స్లో 31st సెంచరీకి చెందినవాడు. ఇక టైం ఉండగానే వీలైన యూనివర్స్ని రూల్ చేయాలని ఫ్యూచర్ నుంచి తన రీసెర్చెస్ అండ్ టెక్నాలజీని తీసుకొని వస్తాడు. నాథనియల్ రిచర్డ్స్ అదర్ యూనివర్స్ అయిన 1611లోనే బోర్న్ అవుతాడు. ఈ యూనివర్స్లో డార్క్ ఏజెస్ లేవు. అంతేకాకుండా టెక్నాలజీ ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా డెవలప్ అవుతుంది. వాళ్ళు 900 AD ఏకైఏ 900 BCలో ఫస్ట్ మూన్ని ల్యాండ్ చేశారు. ఇక్కడే లూనార్ కాలనీని ఎస్టాబ్లిష్ చేశారు. లూనార్ కాలనీకి ఎర్త్కి మధ్య పెద్ద వారే జరుగుతుంది. ఆ వార్లో కాలనీ డిస్ట్రాయిడ్ అవుతుంది. 1616 ఎర్త్లో ఉన్న నాథనియల్ రిచర్డ్స్ టైం ట్రావెల్ చేసి ఎర్త్ 6311కి వెళ్ళి అక్కడే సెటిల్ అవుతాడు. మ్యాట్రీ ఆర్చ్ డాటర్ అయిన కసాండ్రాని మ్యారేజ్ చేసుకుంటాడు. మోడర్న్ హ్యూమానిటీ కంటే క్యాంగ్ ఏజ్ కొంచెం స్లోగా పెరుగుతుంది. క్యాంగ్ ఏజ్ మాత్రమే కాదు, అక్కడ ఉండే హ్యూమన్ స్పీషీస్ ఇది కూడా అట్లానే. క్యాంగ్కి ఆల్టర్నేటివ్ నేమ్స్ కూడా చాలా ఉన్నాయి, లైక్ ఐరన్ ల్యాడ్, పెరాహోరామటుట్, విక్టర్ టైమ్లీ, స్కార్లెట్ సెంచూరియాన్, ఇమోర్టస్, క్యాంగ్ ద కాంగ్లోమెరేటర్, మిస్టర్ గ్రైఫాన్. 1616 యూనివర్స్ అంటే ప్రజెంట్ అవెంజర్ స్టోరీ జరుగుతున్న యూనివర్స్లో క్రోనో మానిటర్ అని. కానీ ఫైనల్గా కాంగ్ ద కాన్క్వేర్ అనే నేమ్ని డామినేట్ చేసింది. క్యాంగ్ వైస్ రవోనా రెన్స్లేయర్ అండ్ అహురా బోల్టన్ అనే అడాప్టివ్ సన్ కూడా ఉంటాడు. కంగారు పడకండి, ఇది వేరే క్యాంగ్ వేరియంట్. క్యాంగ్ బాడీ ఆర్మర్ అన్నోన్ ఫ్యూచర్ మెటల్తో బిల్డ్ అయి ఉంటుంది. ఈ ఆర్మర్కి పవర్స్ కూడా ఉంటాయి. ఈ ఆర్మర్ 5 ton వెయిట్స్ని ఎత్తగలిగే స్ట్రెంగ్త్ని ఇస్తుంది. అతని చుట్టూ గ్రావిటీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఫీల్డ్ని 20 feet వరకు ప్రొజెక్ట్ చేస్తుంది. క్యాంగ్ మీద డైరెక్ట్గా న్యూక్లియర్ అటాక్ జరిగినా కూడా క్యాంగ్కి చిన్న గాయం కూడా అవదు. అంత పవర్ఫుల్ ఆర్మర్ని బిల్డ్ చేసుకున్నాడు. ఇట్స్ లైక్ ఐరన్ మ్యాన్ సూట్. ఐరన్ మ్యాన్ చనిపోయాక కూడా ఐరన్ మ్యాన్ పేరు మాత్రం ఎంసీలో వినిపిస్తూనే ఉంది. కనీసం అదర్ ఐరన్ మ్యాన్ వేరియంట్స్ అయినా చూపించడం లేదు. క్యాంగ్కి మాత్రం నెంబర్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. ఈ సూట్లో యాంటీ గ్రావిటేషన్ పార్టికల్ ప్రొజెక్టర్స్ గాంట్లెట్స్లో ఉన్నాయి. సెవరల్ థౌజండ్ పాయింట్స్ ఆఫ్ TNTకి సమానమైన కన్సెసివ్ ఫోర్స్ బ్లాస్టర్స్ ఉన్నాయి. క్యాంగ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఒకసారి పాయింట్ ఆఫ్ డెత్లో తన మైండ్ని ఆల్టర్నేటివ్ బాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా బలంగా తయారవుతాడు. క్యాంగ్ సాధారణంగా క్యారీ చేసే వెపన్స్ యాంటీ మ్యాటర్ డిఫెన్సివ్ స్క్రీన్ జనరేటర్, వైబ్రేషన్ రే ప్రొజెక్టర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ యాంప్లిఫైయర్, న్యూట్రినో రే వార్హెడ్ మిసైల్ లాంచర్, ఎలక్ట్రికల్ పెరాలసిస్ జనరేటర్, నెరో గ్యాస్ ప్లేయర్, మాలిక్యులర్ ఎక్స్పెండర్. ఇది ఆల్టర్ వర్షన్ ఆఫ్ పిమ్ పార్టికల్స్. మేబీ పిమ్ పార్టికల్స్ని చూసి వాటికి ఇంకా అడ్వాన్స్గా కూడా మాడిఫై చేసి ఉండొచ్చు. ఇంకా ఎబిలిటీస్ విషయానికి వస్తే జీనియస్ లెవెల్ ఇంటెలెక్ట్, స్కిల్డ్ టెక్టీషియన్ అండ్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్, యాక్సెస్ టు అడ్వాన్స్ టెక్నాలజీ, highly advanced battle armor that grants superhuman strength, speed, stamina and durability, time travel, energy, hologram and force field projection, ability to control the other forms of technology. క్యాంగ్ తన వెపన్స్ని కొన్నిటిని ఆర్మర్లో ఉంచుకుంటే మరి కొన్నిటిని డాక్టర్ స్ట్రేంజ్ క్రియేట్ చేసే పోర్టల్స్ టైప్లో క్రియేట్ చేసి యాక్సెస్ చేస్తాడు. నేను ఫస్ట్ లోకి సీజన్లో క్యాంగ్ వేరియంట్ అయిన హీ హూ రిమైన్స్ని చూసి ఎవర్రా ఎంత కామెడీ పీస్ని పెట్టారు అనుకున్నా. కానీ ఇప్పుడు ఒపీనియన్ మారిపోయింది. నాకు తెలిసినంత వరకు అయితే థానోస్ క్యాంగ్ ముందు చాలా చిన్న విలన్. మరి అవెంజర్స్ ఎలా డిఫీట్ చేస్తారో చూడాలి. మర్చిపోయా, యంగ్ అవెంజర్స్ కూడా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు. వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల కూడా సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేటెడ్గా మారవచ్చు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే హీరోస్ అవుతున్నారు కదా. లోకి సీజన్ 2 కాన్సెప్ట్ ఆర్ట్ ఒకటి బయటకు వచ్చింది. నేనైతే ఈ కాన్సెప్ట్ ఆర్ట్ చూశాక లోకి సీజన్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా.
మళ్ళీ ఎప్పుడైతే సీజన్ లాస్ట్ ఎపిసోడ్‌లో లోకి తిరిగి ఎర్త్ మీదకొస్తాడో, అదే లాస్ట్ సీజన్ ఎపిసోడ్. అండ్ బ్యాక్ టు ద కాన్సెప్ట్. క్యాంగ్ వేరియంట్స్ వాళ్ళు కాన్క్వెర్ చేసిన హీరోస్ అండ్ అదర్ సూపర్ పవర్ క్యారెక్టర్స్‌ని డిఫీట్ చేసి, వాళ్ళ యాంటిక్విటీస్‌ని కలెక్ట్ చేసుకుంటాడు. క్యాంగ్ ఐరన్ మ్యాన్‌ని అదర్ టైమ్ లైన్‌లో డిఫీట్ చేసి ఉంటాడు. కానీ చాలా తక్కువ సార్లు. ఈ కాన్సెప్ట్ ఆర్ట్‌లో ఐరన్ మ్యాన్ హెల్మెట్ అండ్ 2 థ్రోన్స్‌తో ఒక హెడ్ పీస్ ఉంటుంది. మేబీ ద అదర్ వేరియంట్ ఆఫ్ లోకిది అయి ఉండొచ్చు. ఓవర్ ఆన్ ది రైట్ చాక్ బోర్డ్‌లో న్యూటన్ అండ్ క్యాలిక్యులస్ ఈక్వేషన్స్ ఉన్నాయి. జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. మళ్ళీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్‌లో ఒక సీన్‌ని గుర్తు చేస్తున్నాయి. ఆ సీన్‌లో స్పైడర్ మ్యాన్ డాక్టర్ స్ట్రేంజ్‌ని ఒక సింపుల్ ట్రిక్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీతో డిఫీట్ చేస్తాడు. ఇక హోమ్ కమింగ్‌లో పీటర్ ఫస్ట్ డే ఫిజిక్స్ క్లాస్‌లో పీటర్‌కి ముందే ఆన్సర్స్ తెలుసు. ఎందుకంటే పీటర్ ఎవ్రీడే తన లైఫ్‌లో ఆ స్ట్రాటజీస్‌ని ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటాడు. లైక్ హ్యాంగింగ్ ఆన్ టవర్స్ అండ్ స్వింగింగ్ బిట్వీన్ ద బిల్డింగ్స్. అండ్ అలాగే డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్‌లో ఈ సీన్ గుర్తుందా? గుర్తుంటే చాలండి. దీని మీద ఒక డెడికేటెడ్ వీడియోని చేద్దామని డిసైడ్ అయ్యాం. ముందే కంటెంట్ ఏంటో తెలుసుకోవాలంటే మళ్ళీ ఆ సీన్‌ని చూడాలి. ఇప్పుడు కాదులేండి, వీడియో అయిపోయాక. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. డోంట్ మిస్ ఇట్. ఇదంటే లైవ్ యాక్షన్ కాబట్టి యాంటిక్విటీస్‌ని చాలా తక్కువ చూపిస్తున్నారని నేను అనుకుంటున్నాను. కామిక్స్‌లో అయితే మెల్నీర్ కూడా ఉంటుంది. మీరు గనక కామిక్స్ ఆఫ్ యాంటిక్విటీ కలెక్షన్ చూస్తే వీడేంట్రా బాబు ఇంతమందిని డిఫీట్ చేశాడా? అంత పవర్ఫుల్ అని అనిపిస్తుంది. అంటే ఆ క్యారెక్టర్స్ మీకు వెల్ నోన్ అయితేనే. అండ్ ఓవర్ ద లెఫ్ట్‌లో ఒక టెలిస్కోప్ కూడా ఉంటుంది. మరి క్యాంగ్ దాన్ని దేనికోసం యూజ్ చేస్తాడో చూడాలి. మేబీ నేను అనుకోవటం అయితే ఏంటంటే అదర్ టైమ్ లైన్ బ్రాంచెస్ ఏమైనా తన పర్మిషన్ లేకుండా క్రియేట్ అవుతున్నాయేమో చూడటం కోసం అనుకుంటా. ఎందుకని నేను అక్కడ మేబీ అన్నానంటే ఇది వేరే క్యాంగ్ వేరియంట్ కాబట్టి. లోకి సీజన్ 1లో క్యాంగ్‌ని స్వైల్ చంపేస్తుంది. అప్పుడు క్యాంగ్ అంటాడు సీ యూ సూన్ అని. ఒక్కో వేరియంట్ ఒక్కో క్యారెక్టరైజేషన్ ఆఫ్ బిల్డ్ అయి ఉంటారు. బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ హీ బేస్డ్. తిరిగి లాస్ట్ అప్డేట్కి వస్తే యాండ్ మ్యాన్ క్వాంటమ్ అనే ట్రైలర్లో స్కాట్ క్యాంగ్ని మీట్ అయినప్పుడు క్యాంగ్ ఆఫర్ ఇస్తాడు. నాకు కావాల్సింది తెస్తే నేను నీకు కావాల్సింది ఇస్తా అని. అదే నువ్వు మిస్ అయిన టైం నీ డాటర్తో గడపడానికి నేను నీకు ఇస్తా అని. స్కాట్ నేను అవెంజర్ని అని రివీల్ చేస్తాడు. క్యాంగ్ హ్యావ్ ఐ కిల్డ్ యూ బిఫోర్ అని అంటాడు. అంటే ఐరన్ మ్యాన్ కూడా ఏదో ఒక టైం లైన్లో డిఫీట్ చేసి ఉంటాడు. కన్ఫామ్గా క్యాంగ్కి ఐరన్ మ్యాన్ ఎవరో తెలిసే ఉంటుంది. ఎందుకంటే టైం ట్రావెల్ని ఫస్ట్ డిస్కవర్ చేసింది ఐరన్ మ్యానే కాబట్టి. విత్ ద హెల్ప్ ఆఫ్ ది టైం నావిగేటర్ అనుకోండి. క్యాంగ్కి మోస్ట్లీ ఐరన్ మ్యాన్ మాత్రమే తన దారికి అడ్డొస్తాడని ఎండ్ గేమ్లో చంపించేసి ఉంటాడు. అదేని బ్రో ఐరన్ మ్యాన్ చంపింది థానోస్ కదా అంటారేమో. థానోసే, కానీ అలా చేయడానికి కారణం క్యాంగ్. ఆ విషయం కనీసం థానోస్కి కూడా తెలీదు. మోస్ట్లీ దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో చేయొచ్చు. వీడియోలో చెప్తే లెంత్ ఎక్కువ అవుతుంది. ఐ థింక్ వర్త్ ఫర్ డెడికేటెడ్ వీడియో. ఓకే గైస్, ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ద మూవీ మ్యానియాక్.